డోన్ మండలం గుమ్మకొండ గ్రామ సమీపాన వెలిసిన ఓ పురాతన పవిత్ర స్థలం పాతపాలెం అభయాంజనేయ స్వామి దేవాలయం. ఈ గుడి భక్తుల విశ్వాసానికి నిలయం. ఆధ్యాత్మికంగా ఎంతో పవిత్రమైన ఆ ఆలయ పరిసరాలలో కొంతమంది దుండగులు గుప్త నిధుల కోసం తవ్వకాలకు తెగబడ్డారు. ఈ ఘటనపై గుడి పూజారి కృష్ణమూర్తి మాట్లాడుతూ, గుడి పక్కన ఉన్న పొలంలోని యజమాని కోయలకొండ గ్రామానికి చెందిన ఈతకాయల రామాంజనేయుల కుమారులు కృష్ణ సంజీవులు తన సన్నిహితులతో కలిసి ఎవరి లేని సమయంలో రాత్రి వేళ తవ్వకాలు మొదలుపెట్టారు. అయితే వారు తరచుగా గుప్త నిధులు తవ్వేవారని గత సంవత్సరం క్రితం నుంచి నిమ్మకాయలు విసిరించి మంత్రాలు చదివించి తవ్వకాలు చేస్తున్నారు. ఇది సాధారణ వ్యవహారం కాదు, ఇది ఆలయ ప్రతిష్టపై దాడి. అలాగే భక్తుడు రాజారెడ్డి మాట్లాడుతూ, ఇది గత సంవత్సరం నుంచి జరుగుతుందని, ఇవాళ ఆలయం పక్కన చేస్తే రేపు ఆలయం లోపల చేస్తారని ప్రశ్నించారు. ఈ ఘటనపై పోలీసులు తక్షణమే చర్యలు తీసుకోవాలని, దేవాలయ గౌరవాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ఇదే చూడండి సార్, పడగొట్టారు ఇక్కడికి. ఇక్కడ నుంచి ఇట్లా పోతే ఇక్కడ ఎన్నకట్లు పోతే సార్, ఇది గుండు తీసినారు, బండలు వేసినారు. ఇక్కడ పుట్ట ఉంది సార్, ఇక్కడ పుట్ట ఉంది. ఈ పుట్ట దగ్గర ధనం ఉందని చెప్పి వాళ్ళు ఇట్లా వస్తే జేసీబీ పోస్తే ఇట్లా పోతుంది సార్. ఈ బండలు పెట్టి పుట్ట ఉందా, పుట్టలో ఉందని చెప్పి చేస్తున్నారు సార్. ఇక్కడ ఇది పుట్ట సార్, మెయిన్ ఇది పుట్ట. ఈ పుట్టలో ఉందని చెప్పి చెప్పినారట. ఒకవేళ వాళ్ళ చేనులు రానియారు కదా, ఇక్కడ నుంచి రావాలంటే జేసీబీ రావాలని చెప్పి ఇక్కడ బొమ్మలుగా కొట్టేసినారు. అన్ని పీకేసినారు సార్. ఇక్కడ ఇదల్లా పీకేసినారు సార్. చెట్టు కానీ కొమ్మలు కొట్టేసినారు. గుమ్మకొండ ఆంజనేయ స్వామి పూజారిని నేను ఇక్కడికి 20 సంవత్సరాల నుంచి చేయబట్టి 20 సంవత్సరాల నుంచి ఏం లేకుండా 2 సంవత్సరాల నుంచి మంత్రగాలం దొలకొచ్చి ఇక్కడికి ధనం ఉందని చెప్పించుకొని, ధనం ఉందని చెప్పినందువలన వాళ్ళు మాకు ఈటికి వస్తుంది ఆటికి వస్తుంది అని చెప్పి ఆక్రమించుకు దౌర్జన్యం చేస్తున్నారు. ఈ సేని వ్యక్తులు ఈతకాయల రామాంజనేయుల కొడుకులు సంజీవుడు కృష్ణ అనే వ్యక్తులు ఇక్కడ ధనం ఉందని చెప్పేసి తీసుకొనేక నేను లేని టయాన నేను తిరుపతి వేయింటి ఒక 4 రోజులు అక్కడ ఉన్నాను. నాకు 4 రోజుల తర్వాత రాడు కదా పూజారి అని చెప్పి వాళ్ళు వచ్చి బండలు వీకడం, జేసీపీ కూరకు కట్టలు వీకడం, చెట్టు కొట్టడం, అడ్డం ఉన్న వస్తువులలో తీసేసినారు. తీసేసిన తర్వాత నాకు ఫోన్ చేసి వచ్చే లోపల వెళ్ళిపోయినారు. వాళ్ళు తీసుకొని పోనీకి ట్రై చేస్తే వెళ్ళిపోయినారు సార్. ఇది పురాతన విగ్రహం. ఊర్లో పెద్దలకి తెలియజేసిన వెంటనే పూజారి నువ్వు మీడియం వాళ్ళకి పోలీస్ కంప్లైంట్ ఏమన్నారు, కేసు పెట్టాలని చూస్తున్నాను. వీళ్ళ మీద చర్య తీసుకుని రేపు పొద్దున రాబోయే కాలానికి గుడికి హానికారం జరగకుండా చూడాలని పోలీస్ డిపార్ట్మెంట్ కోరుకుంటున్నాను. ఇట్లా ధనం అయితే ఖచ్చితంగా దోగనికైతే ప్రయత్నం చేస్తున్నారు. అది నిలబెట్టాలని చెప్పి వాళ్ళని అరెస్ట్ చేసి తొలపోమని చెప్పి చెప్తున్నాను. రాజేశ్వరరెడ్డి నా పేరు. గుమ్మకొండ గ్రామం ఉన్నది. ప్రతి అమాసకు నేను వస్తుంటాను. అమాసకు వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ప్రతి సంవత్సరం అమాసకు ఆయన ఉంటే మాట్లాడగలుగుతాం. ఏదన్నా కానీ మనుషులు లేనప్పుడు ఏదైనా చెట్లు కొట్టడం, బండలు పెరిగేయడం అది ధర్మం కాదు. ఎవరికి అది కోయలకొండ కృష్ణ పెరికేస్తున్నాడు. అది చాలా తప్పు అయినా చేయడం. అట్లాంటి పెద్ద మంత్రులు కోయలకొండ పెద్ద మంత్రులు, మా ఊరు పెద్ద మంత్రులు చెప్పినా ఈయన లేదా. ఆ పట్టకానికి ఏం ఉందో ఏం లేదో ఉదయంలా ధనం ఉందో ధాన్యం ఉందో మనకి తెలియదు. ఆ ధనం ఉన్నట్టు వాళ్ళ ఉన్నందుకే కదా వాళ్ళందరూ తలపడుతుంది. ఈ తాడు ఎవరు చేయమంటారు? నిమ్మకాయల మంతరు ఇచ్చేది, ఆశయంలో చేసేది, ఈడ చేసేది ఏంది? అది చిన్న పెద్ద లేని వ్యవహారాలు చేస్తున్నాడు. ఇంతలో గుడికి చేస్తున్నాడు సార్. అది చేసినందుకు మాకు ఇవాళ ఆ సమస్యలు అట్లా ఇవాళ చేస్తున్నాడు. అందుకే ఇవాళ సమస్యలు మాకేం సమస్యలు గుడి ఉంటాయి. ఇప్పుడు అందరికి భగవంతుడే కదా, నాకు ఒక్కనికే కదా, అందరికి కదా. ఆయనకు భగవంతుడే, నాకు భగవంతుడే. అదేం కాదనలేదు ఎవరికి. ఇప్పుడు ఆయనకు న్యాయం నాకు న్యాయం ఉండదు కదా. ఇప్పుడు 10 మంది చూసినా కానీ పెంచుకున్నారు కదా. ఏది చేసినా కానీ ధనం పీకడానికి ఏ గ్రామాల నుంచి ఇక్కడికి వస్తున్నారు? ఆ ధనం పీకడానికి కానీ ఏరుతోటి నుండి వస్తున్నారంట. మొన్నగానే వచ్చినారంట. మనమైతే ప్రజెంట్ గా చూడలేదు. ప్రజలు చెప్పడం మన నామాలకు ఉంటాం అంటే వస్తున్నారంట. అది వాళ్ళ పేర్లు అయితే మనకు తెలియదు. మళ్ళీ తెలని మాట తెలియదు. అది ఊరో పేర్లు చెప్పగానే మనం విన్నాం అంతవరకైనా. అలాగే మీరు ఏమైనా చూసినారా? ఆ చెట్టు కింద కూర్చున్నారు. మనం చూసినా సాయంత్రం 4 గంటల వరకు కూర్చున్నాక చూసినా. అది విషయం.